నమస్తే. మన దగ్గర ఇప్పుడు గోపోజు రమేష్ బాబు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం ఎస్సీ వర్గీకరణలో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎస్సీ వర్గీకరణ ఎందుకు ఆపాలనుకుంటున్నారు, మాలాలకు అన్యాయం జరిగిందని కూడా వీళ్ళందరూ కూడా అంటున్నారు. మనం అడిగి తెలుసుకుందాం, మరిన్ని విషయాలు మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అసలు ఎందుకు ఎస్సీ వర్గీకరణ ఆపాలనుకుంటున్నారు? అంటే అసెంబ్లీలో పెట్టకూడదు, అసెంబ్లీలో ఆపాలని మీరు అంటున్నారు మాలాల సైడ్ నుంచి, మీరు ఎందుకు? ఇప్పుడు ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో మాలలకు ఒక 5%, మాదిగల 9%, ఉపకులాలకు 1% అని చెప్పేసి 1, 2, 3 3 గ్రూపులు విభజించింది. సో ఆ విభజించిన విధానం ఒకటి, మాదిగలకు కూడా అది కొంత అభ్యంతరాలు ఉన్నాయి, మాలకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి ఒక అభ్యంతరాలను మీరు ఇవ్వండి, మీ సంఘాలుగా మీరు అభ్యంతరాలు ఇస్తే దాన్ని పరిశీలన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ గడువు 4 రోజులు పొడిగించింది. సో మాల సంఘాల నుంచి ఇటు మాదిగ సంఘాల నుంచి కూడా అనేక అభ్యంతరాలు కమిషన్ గీయడం జరిగింది. కానీ ఆ కమిషన్ గడువు పూర్తి కాకముందే లేదా పాత నివేదికనే, పాత రిపోర్ట్నే ఒక కేంద్రం, మన రాష్ట్ర కేబినెట్ అనేది ముసాదా బిల్లును ఆమోదించింది. అదే పాత బిల్లుని తీసుకుపోయి ఇలా అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. సో ఇటు మాలలకు ఉపయోగం లేని, అటు మాదిగలకు ఉపయోగం లేని ఒక ఈ బిల్లుని ప్రవేశపెట్టాలి. అంటే మాదిగలకు ఇద్దరికి పెద్ద ఉపయోగం ఉండదు, ఇది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది నాకు. కాబట్టి మార్పు చేర్పులు చేసేంత వరకు దీన్ని ప్రవేశపెట్టకూడదు, ప్రవేశపెడితే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నాం. అంటే మాదిగలు అందరూ కూడా వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా వ్యతిరేకించేది మాలలు మాత్రమే, మాలలు కావాలనే ఎస్సీ వర్గీకరణ కాకుండా చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎస్సీ వర్గీకరణ అనేది చట్ట విరుద్ధము అని మేము మొదట చెప్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అనేది ఈ యొక్క ఎస్సీలు 59 కులాల ఎస్సీ యొక్క అభివృద్ధికి ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఎస్సీ వర్గీకరణ మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం. మా స్టాండ్ అదే ఉంటది. ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దానివల్ల ఏంటి ప్రయోజనాలు? ఎంతో మంది బాగుపడతారని కూడా అందరూ అంటున్నారు కదా. ఎస్సీ వర్గీకరణ అయిపోతే మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వస్తాయని చెప్పి కూడా వాళ్ళందరూ అంటున్నారు. దానికి ఎందుకు? ఎట్లా బాగుపడతాయి? ఇది అందరూ బాగుపడాలంటే 59 కులాలు బాగుపడాలంటే 59 గ్రూపులు చేయాలి. చేసి ఒక్కొక్కరికి 1% ఇస్తేనే బాగుపడతాం. అంతేగాని ఇప్పుడు మాలలో 26 కులాలను పెట్టారు. దాంట్లో మాలలో అభివృద్ధి చెందారు కాబట్టి మాలను మాత్రం ఉపయోగించుకుంటారు. మిగతా 25 కులాలకు పెద్ద ఉపయోగం ఉండదు. అదేవిధంగా బి గ్రూప్ 2 గ్రూపులు చూసుకుంటే 18 కులాలు ఉన్నాయి. మాదిగ ఇతర కులాలు 18 ఉన్నాయి. దాంట్లో మాదిగలు డెవలప్ ఉన్నారు కాబట్టి మాదిగలు ఉపయోగించుకుంటారు. మిగతా వాళ్ళకి అభివృద్ధి చెందారు. ఎంత ఎక్కడన్నా కానీ మీ ఎమ్మెల్యేలే ఎంపీలే ఉన్నారు, కానీ మాదిగలలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, ప్రతి ఏ ఒక్క కులంలో లేరు. మీకే అభివృద్ధి చాలా ఉందని కూడా అంటున్నారు. తప్పది. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న ఎమ్మెల్యే చూసుకోండి, ప్రజెంట్ ఎమ్మెల్యే చూసుకుంటే మాదిగ ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నారు, మాలలో తక్కువ ఉన్నారు. మా వాళ్ళంతా మాల 8-9 మంది ఉన్నారు. 19 ఎస్సీ సీట్లు ఉంటే 19 సీట్లల్లో ఒక 7-8 మంది మాల ఉన్నారు. సో మిగతా 11 మంది మాదిగలు ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నా కూడా వాళ్ళకి ఏమీ రాలేదని, ఆపర్చునిటీ లేవు, మాకు ఏమీ ఎట్లేదు, ఎంపీ మంత్రి పదవులు కూడా మాకేమీ లేదని. తప్పు. ఇప్పుడు మనం చూసుకుంటే ఉపకులాలు ఉన్నాయి అంతా. అటు మాదిగలను చూసుకుంటే ఉపకులాలు రామోదర రాజనరసింహ గారు ఒక పక్క ఉన్నాడు, ఉపకులం మా రాష్ట్ర మంత్రి ఉన్నాడు. మా బట్టి విక్రమార్క గారు ఉపకులం నుంచి, ఆయన కూడా ఉపకులం నుంచి ఆయన మంత్రి ఉన్నాడు. మొదటి నుంచి ఉపకులాలు లబ్ధి పొందుతున్నాయి. దీంట్లో మాదిగలల్లా ఉపకులాలే లబ్ధి పొందుతున్నాయి. కడియం శ్రీ గారు చూసుకుంటే ఆయన కూడా మాదిగ ఉపకులం, ఆయన కూడా మంత్రి చేశాడు. ఉపకులాలకు ఆయన చెప్పి ఏదో ఒక వాళ్ళ పేరును వాడుకుంటారు తప్ప మా ఎంఆర్పిఎస్ నాయకులు ఉపకులాలే ముందున్నాయి. ఇప్పుడు చూసుకున్నా కూడా ఒకరిద్దరికి వస్తే అన్ని కాదు, అన్ని ఉపకులాలు వినట్లేదు. 2-3 ఉపకులాలు చూస్తే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళే అవుతారు. ఇంకోటి మొత్తం ఎమ్మెల్యేలు చూసుకుంటే మాలల ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎక్కువ లేరు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడకొచ్చి 14 కానీ చూసుకోండి, 2014 కానీ నుంచి చూసుకుంటే 10-11 మంది ఎప్పుడు మాదిగ ఎమ్మెల్యే ఉంటారు. 2014 అసెంబ్లీ చూసుకోండి, 18 చూసుకోండి, ఇప్పుడు ప్రజెంట్ చూసుకోండి, ఎప్పుడు చూసుకున్నా కూడా మాదిగ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటారు. మాలల ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎక్కువ లేరు. కాబట్టి మాలల మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంతే. 2014లో చూసుకుంటే 14 ఒక్కడే మా బాలకృష్ణ ఒకడే ఉండే ఎంపీ. మొన్న 19 దాంట్లో ఒక్క మాల ఎంపీ లేడు. 19లో చూసుకుంటే ఒక్క మాల ఎంపీ లేడు. అక్కడ పశువు దయాగ్రౌండ్ వరంగల్ నుంచి, మన పెద్దపల్లి నుంచి నేతకాని ఉపకులం, నేతకాని వెంకటేశ్, అక్కడ నుంచి మన నారకనాలు చూసుకుంటే పీరాములు ఉన్నాడు. అది అంతా ఉపకులాలు మాదిగలు ఉన్నారు, కానీ మాల ఎంపీ లేని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మా మీద దుష్ప్రచారం చేస్తారు. అందుకే మీరు రిపోర్ట్ బయట పెట్టమంటున్నాం. క్షేమక్త రిపోర్ట్ బయట పెట్టండి. ఉద్యోగాలు ఎవరు ఎక్కువ ఉపయోగించుకున్నారు, మాదిగలు ఎక్కువ ఉపయోగించుకున్నారు, మాల మీద ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, ఎస్సీ మన కార్పొరేషన్ నిధులు కానీ, దళిత మంది ఏవి చూసుకున్నా కూడా తెలంగాణ వచ్చిన దగ్గర. సో తెలంగాణలో మాదిగలు సమానం ఉన్నారు. ఆంధ్రలో మాల డెవలప్ అయ్యారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాలలు ఎక్కువ లబ్ధి పొందారు, అది వాస్తవం. అందరూ కూడా మేము కూడా ఒప్పుకున్నాం. కాబట్టి అది తీసుకొచ్చి మాలలో ఎక్కువ డెవలప్ అయ్యారని చెప్పి మీరు చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాలే కృష్ణ మాదిగ గారు అంటున్నారు కదా, మాకు 9% వచ్చినా కానీ మాకు ఇంకా 1% కావాలి, దాంట్లో కూడా లోపాలు ఎదుగుతున్నారని కూడా చూస్తూనే ఉన్నాం మనం ప్రెస్ మీట్లలో. లోపాలు ఆయన కూడా చెప్తున్నాడు, అందకృష్ణ కూడా చెప్తున్నాడు. ఈ బిల్లును మార్చాలి, ఉపకులాలు కొన్ని కులాలు ఇటు మార్చాలి, కొన్ని కులాలు అటు మార్చాలి. తర్వాత కొంత పర్సెంటేజ్లు కూడా మార్పు చేర్పులు చేయాలి, చేయాలని చెప్పి మందకృష్ణ గారు కూడా అడుగుతున్నాడు. ఆయన కూడా దీన్ని ఒప్పుకోవట్లేదు. సో దానికి అదే అనుగుణంగా మేము కూడా
ఇక మార్పు చేర్పులు చేయాలని చెప్పేసి మార్పు చేర్పులు చేయాలి, చేసినాకనే బిల్లు ప్రవేశపెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్ గా మందకృష్ణ మాదిక్ గారు కూడా బీజేపీకి పనిచేస్తున్నారు అని కూడా అంటున్నారు. దానిపై మీరు ఏం చెప్తారు? అది నేననేది ఆయనే చెప్పిండు. అది ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రావడానికి టవల్ కప్పుకోకుండా కూడా ఇండైరెక్ట్ పనిచేస్తున్నారు. పని చేసిండు, చెప్తున్నాడు కూడా. భారతీయ జనతా పార్టీ ఓట్లు అనేది పోయిన ఎన్నికలలో ప్రచారం చేసిండు. బహిరంగ రహస్యం అది. బహిరంగ హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది ఆయనకి. బీజేపీ ఎస్సీ వర్గీకరణ కావడానికి కూడా ప్రధాన కారణం కూడా మోడీ గారే అని కూడా అంటున్నారు. వాస్తవం అది. ఆయన మందకృష్ణ గారు చెప్పినది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందంటే మోడీ గారి వల్లనే మాకు ఈ తీర్పు వచ్చింది. దానికి ఏం చెప్తారు? మోడీ గారు వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటాం. మోడీ గారి వల్లనే మాకు తీర్పు వచ్చింది. ఆయన ఎన్నో మీటింగ్లు, ఈ ప్రెస్ క్లబ్ లో ఎన్నో మీటింగ్లు చెప్పిండు. బీజేపీ వల్లనే బీజేపీ చేస్తుంది, బీజేపీ మాకు న్యాయం చేసింది, బీజేపీతో మేము ఉంటాం. ఆయన బీజేపీ వైపు పోతున్నాడు. ఆయన బీజేపీ ఆయన పోతుంటే రేవంత్ రెడ్డి గారు పరిగెడతాను. రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీలోకి పోయే అవకాశం ఉందా? అంటే బీజేపీకి పనిచేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఈ ప్రచారం అంటే జరుగుతుంది. బీజేపీ ఎజెండా జరుగుతుంది. మీరేం చెప్తారు? బీజేపీ ఎజెండా ఇది. వర్గీకరణ అనేది బీజేపీ ఎజెండా అండి. వర్గీకరణ తీర్పు రావడంలో కేంద్రం అప్పుడు దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. ఇక వర్గీకరణ తీర్పు, ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు రావడంలో కీలక భూమిక పోషించింది భారతీయ జనతా పార్టీ అని అందరికి తెలిసిందే. ఈ వర్గీకరణ అనేది బీజేపీ ఎజెండా ఇది. దాన్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు కాబట్టి బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. మాలంతా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. కాంగ్రెస్ ఓటేసి గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించిన మాలల్ని వదిలేసి బీజేపీ వైపున మాదిగల వైపు రేవంత్ రెడ్డి గారు పోతున్నారంటే బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని అనక తప్పదు. అందరూ అంటున్నారు కదా, వివేక్ వెంకట స్వామి రేవంత్ రెడ్డిని నడిపిస్తున్నాడు, కావాలని చెప్పి ఎస్సీ వర్గీకరణలో తప్పులు ఎతికిస్తున్నాడు, ఎస్సీ వర్గీకరణ కూడా ఆపుతున్నారని చెప్పి కూడా ఒకప్పుడు ప్రచారం జరిగింది. దానికి మీరు ఏం చెప్తారు? వివేక్ వెంకట స్వామి గారు ఆపుతున్నారంటే మరి వర్గీకరణ కాకూడదుగా. వర్గీకరణ ఆగిపోవాలి. అంటే చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వివేక్ వెంకట స్వామి నడిపిస్తున్నాడని కూడా అన్నారు. లేదు, ఆయన చేతుల్లో ఏం లేదు. ఆయన చేతుల్లో ఉంటే వర్గీకరణ అనేది చేయకూడదు. వర్గీకరణ ఆగిపోవాలి. ఒకవేళ వర్గీకరణ చేయని ఆయన చేతిలో పని అయితే మాలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ రావాలి. ఏది జరగలేదు. వర్గీకరణ ఆగలేదు, మాలకు ఎక్కువ శాతం రావాలి. 1% తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు 6% ఇచ్చిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాకు 6% ఇచ్చిండు. ఇప్పుడు దాని 1% తగ్గించి ఇంకా 5% తగ్గింది. ఇక వివేక్ వెంకట స్వామి గారి మాట ఎక్కడ చెల్లుబాటు అయింది? ఆయన మాట్లాడితేనే ఆయన కాంగ్రెస్ సస్పెండ్ చేయాలి, ఆయన ఉంచొద్దని చెప్పి ఆయన మీద ఒక పక్క జరుగుతుంది. మా వైపు మాట్లాడుతుంటే కాబట్టి ప్రభుత్వం వివేక్ వెంకటస్వామి గారి మాట అయినట్లేదు, ఎవరు మాట అయినట్లేదు. మందకృష్ణ గారి మాట అలా మంచితనకో బెదిరింపులకో మందకృష్ణ గారికి లొంగిపోయి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా అడుగులేస్తూ స్పీడ్కి వెళ్ళిపోతుంది. రిపోర్ట్ కమిషన్ వేసారు, రిపోర్ట్ తెప్పించుకున్నారు, క్యాబినెట్ బిల్లు ఆమోదం చేసింది, రేపు అసెంబ్లీలోకి ప్రవేశపెట్టి స్పీడ్ గా నడుచుకుంటూ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మందకృష్ణ గారి మాట ఏంటంది, వివేక్ వెంకటస్వామి మాట వినట్లే. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి గానీ అలాగే మాదిగలకు గానీ అని ఉపకులాలందరూ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తానంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వల్ల ఉపకులాలకు కానీ ఈ ఎస్సీ 59 కులాల్లో 59 కులాల్లో ఎవరికి ఉపయోగం జరగదు. సుప్రీంకోర్టు 2004 చెప్పింది ఈ విషయం. ఎస్సీ వర్గీకరణ పరిష్కారం కాదు. ఆ రిజర్వేషన్లు అందుకునే విధంగా అందరినీ డెవలప్ చేయాలి. ఒక 2% తీసి అక్కడ పక్కన పెట్టే ఉపయోగం లేదు. వాడు చదువుకోకపోతే వాడు జాబ్ రాదు. అది మళ్ళీ బి గ్రూప్ లో సి గ్రూప్ లోకి వెళ్ళిపోద్ది. ఉపకులాలు చదువుకోవాలి కదా, వాళ్ళకి చదువు లేదు ఇంతవరకు. వాళ్ళకి ఇల్లు అసలు స్థిర నివాసం లేదు. సంచార జీవులు. వాళ్ళు ఒకరోజు ఏడు ఉంటారు, రేపు ఇంకో రోజు ఇంకొక ఊరికి పోతారు. గ్రూప్స్ ఫలితాలు కూడా వాళ్ళని కూడా ఆపాలని చెప్పి అంటున్నారు. ఇది అవగాహన రాహిత్యం. ఎట్లా ఆపుతారండి? ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడే నియమ నిబంధనలు ఉంటే అవే ఉంటాయి. మధ్యలో రిజర్వేషన్ తగ్గించి పెంచి అలా చేర్చడానికి కుదరదు. చట్టం ఒప్పుకోదు. కోర్టులు కూడా ఎన్నోసార్లు కొట్టేసినాయి. ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అది లాస్ట్ వరకు అదే ఉంటుంది తప్ప దాంట్లో మార్పు చేర్పులు చేయడానికి అవకాశం లేదు. అది మందకృష్ణ గారికి తెలుసు. బీసీ నాయకులు వీటలకి పృథ్వీ కూడా తెలిసి కూడా మా జాబులు ఎక్కువ ఇస్తాడు అని ఒక దుష్ప్రచారం చేయడానికి ఉపయోగపడదు తప్ప అది సాధ్యపడేనా అట్లా ఆపడం అనేది? ఎట్లా ఆపుతారు? అది తెలిసి కూడా వాళ్ళు ప్రచారం చేస్తారు. మొత్తం తెలంగాణ సమాజాన్ని అంతా ఆపకూడదు. ఒక ఎస్సీల కొట్లాడు, ఎస్సీ మాలమాదల కోసం బీసీలు, ఓసీలు, ఎస్టీలు అందరూ ఉద్యోగ నియామకాలు ఆపితే నిరుద్యోగుల పరిస్థితి పాపం వాళ్ళు ఏజ్ బార్ అయిపోతుంది. వాళ్ళ ఉద్యోగాలు రావద్దు. తెలంగాణ వచ్చిందా నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి రాక నోటిఫికేషన్లు వచ్చి జాబులు ఫిల్ అవుతుంటే నిరుద్యోగుల వయసు 40-50 సంవత్సరాల వరకు పెరిగిపోతుంది. సో మనకు దానికోసం మన ఉద్యోగం అయిద్దో కాదో తెలియదు, అయినా ఇది ఎన్ని రోజులు నిలబడితే తెలియదు. దానికోసం నోటిఫికేషన్లు ఆపాలి. అది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టకూడదు. ఇది ప్రభుత్వం అనేది ప్రభుత్వ ప్రక్రియ, నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉండాలి. మనం ఒకరి స్వార్థం కోసం మిగతా నిరుద్యోగులకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదని చెప్తాను నేను. ఈ యొక్క బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే మాల ఎమ్మెల్యేలకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు మాల సర్టిఫికేట్ మేము గెలిచారు కాబట్టి, మాల కోటాలో మీకు సీటు తెచ్చుకున్నారు కాబట్టి మీరు అసెంబ్లీ బిల్లుని అడ్డుకొని తిరాలి. మీరు అడ్డుకోకపోతే మేము నియోజకవర్గంలో తిరగనీయం, మిమ్మల్ని మాల ద్రోహులుగా ప్రకటిస్తాం, బహిష్కరిస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.